Yeah, ma'am, this is like uh, Satish Verma asks you, Akka Jabardast or Extra Jabardast? What's your favorite? చూడలే అబ్బా నేను అవి రెండు. నేను క్యాష్ అనే ప్రోగ్రామ్ చూస్తా, సుమా యాంకర్ది అప్పుడప్పుడు, మా కొడుకు పెడతాడు. ఇవైతే చూడలేదు. ఎక్కువ నెట్ఫ్లిక్స్ చూస్తా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లాంటివి చూసా, కానీ ఇది తక్కువనే చూసిన. And Shobhan Gaud asks you, Akka నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మీద ఉక్కు పాదం మోపాలని నా విజ్ఞప్తి. సర్టన్లీ ఇందాక ఆన్సర్ చేశాను. వి విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ నిజామాబాద్ అండ్ టుడే ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ అ కంప్లైంట్. ఐ హోప్ ద యాక్షన్ విల్ బి వెరీ సూన్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. Samiksha asks you, as a nation, are we the next generation doomed to breathe polluted air? What can Telangana government do to enforce pollution reduction, and what will be the policy? Thank you, Samiksha. Samiksha, thank you so much. I don't think we will be breathing polluted air, and as Asians, your concern I can understand, but all our governments are already working together, especially Telangana government. We've invested heavily, like almost about 2,500 crores in Haritaharam program, and we've fairly been successful working towards it. And when we bring in new industries also, we are requesting them time and again to be less pollutant as possible. So from Telangana, we are doing a bit. Either it could be from Mission Kakatiya recharging the aquifers, it could be from Haritaharam trying to grow more and more greener space. We are doing our bit, and we hope the whole of the country and Asia also does their bit. Ma'am, Ravichandra asks you, Gandhi or Ambedkar? We have recently heard in a conference that Asad Owaisi likes Ambedkar more. What about you, Kavita Garu? This is from Shashidhar Engnaganti. दोनों बड़े पर्सनैलिटी है, बट आई वुड से अंबेडकर जी का जो फिलॉसफी था इक्वालिटी का, that should be achieved through Gandhian policies and Gandhian methods of satyagraha, then only we'll be successful. Ma'am, this Mohan Reddy asks, CBN wants Andhra people to have more children. What do you say, Akka? I can only pray for people of Andhra Pradesh. ఇట్లాంటి లీడర్లు ఉంటే ముందుకు పోవాల్సిన రాష్ట్రం కాస్త వెనక్కి వెళ్తుంది. వాస్తవానికి తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా భారతదేశం మొత్తంలో అయినా జనాభా పెరుగుతుంది తప్పితే తగ్గడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మన జనాభా తగ్గుతుంది అని చెప్పి తప్పుడు లెక్కలు చూపించి ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి 2-3 సార్లు ఈ మధ్య స్పీచ్లో చెప్పారు. I can only say I feel sorry for people of Andhra Pradesh for having such a regressive thinking leader. Suresh asks you, ma'am, what was in childhood, what was your aim to become, and what after retiring from politics? There are two questions. యాక్చువల్లీ గోల్స్ చేంజ్ అవుతూ వచ్చాయి. చాలా చిన్నప్పుడు ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్తే అప్పట్లో నర్సులు అందరూ మ్యాండేటరీ వైట్ డ్రెస్లు వేసుకొని ఆ చిన్న ఫ్రాక్స్ వేసుకొని టోపీ పెట్టుకొని ఉండేవాళ్ళు. సో చాలా రోజులు నర్స్ అవ్వాలని కోరుకుండే. అది అయిపోయిన తర్వాత ఆ ఫేజ్ అయిపోయింది. ఆ తర్వాత బిజినెస్ ఉమెన్ కావాలనే కోరిక ఉండే. బట్ ఐ ఎండెడ్ అప్ ఇన్ ఇంజనీరింగ్, దెన్ గోయింగ్ టు అమెరికా, సాఫ్ట్వేర్. సో టోటలీ డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం. బట్ ఐ ఇన్వెస్టెడ్ ఇన్ స్మాల్ బిజినెసెస్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. ఐ కేమ్ బ్యాక్ టు తెలంగాణ, బట్ బిజినెస్లన్నీ వదిలేసి మూమెంట్లోకి వచ్చేసాం, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చేసాం. సో ఏదో అనుకున్నాను, ఏదో అయిపోయాను. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో వీలైనంత పని అయితే చేస్తాను. రిటైర్మెంట్ ఆలోచన లేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కదా. చిన్నప్పుడు నర్స్ అవుదాం అనుకుని లాస్ట్కి ఎంపీ అయ్యా. సో రిటైర్మెంట్ ఆలోచన లేదు, ఎందుకంటే ఏదో అవుదాం అనుకుంటే ఏదో అవుతామేమో. కాబట్టి ఐ విల్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఎక్స్క్యూజ్ మీ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ జెసికా, ఐఎమ్ ఫ్రమ్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్. నా క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్క పర్సన్ అనేది వర్క్ చేస్తున్నారు, బట్ కొందరు ఉన్నారు వర్క్ చేయని వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి కూడా ఒక వర్క్ అనేది మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఏదైనా ఒక చిన్న వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తే ఇద్దరు ఈక్వల్ అయ్యి పిల్లల్ని పోషిస్తారు కదా అనేది ఒక క్వశ్చన్. Certainly, this is a very, very big challenge, not only for Telangana government, but whole of the nation and whole of the world today, providing work for everybody in a household అన్నది. మన దేశంలో ఏమవుతుందంటే ఒకటే పొలంలో 5-6 పని చేస్తాం, అందరికీ పని ఉంది అనుకుంటాం. సో అందరికీ ఉండదు, వాస్తవానికి ఆ ఇన్కమ్ కూడా సరిపోదు. తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇట్స్ బెస్ట్ అమ్మ. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ దేర్ మొబిలిటీ, ఎస్పెషలీ విమెన్ విషయంలో ఆ ఊరు వాడ దాటి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. అది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా అకౌంట్ చేసుకొని వీలైనంత లిమిటెడ్గా అయినా సరే గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్. అందుకనే మీరు చూసినట్టయితే ఎస్పెషలీ విమెన్ కోసం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి టైఅప్ చేయాలనుకున్నాం. సో గ్రామాల్లో ఉండేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా చేతి నిండా పని ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో దాంతోనే అట్లీస్ట్
గ్రామాల్లో ఉండేటటువంటి పేదరికం ఇంటికి ఆల్రెడీ వచ్చే ఇన్కమ్కి కొంచెం యాడ్ అవుతుందనే ఉద్దేశంతో పనిచేస్తాం. అక్క Ma'am, yeah. ఇంకొకటే ఒక క్వశ్చన్, please. నాకు దొరకట్లేదు మైక్ మళ్ళీ అందుకని. ఓసీకి రిజర్వేషన్ అనేది ఉండట్లేదు అక్క, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్స్ వస్తున్నాయి, ఓసీ అనేసరికి అసలు స్కాలర్షిప్ కూడా ఇవ్వట్లేరు, రిజర్వేషన్ కూడా ఉండట్లేదు, దానికి మీరు ఏమన్నా చేయగలుగుతారా? తెలంగాణ గవర్నమెంట్ స్టేటెడ్ స్టాండ్ అమ్మ ఏంటంటే పేదవాడు ఓసీ అయినా బీసీ అయినా ఎవరైనా సరే వారికి తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనేటటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. సో గోయింగ్ అహెడ్ పేదరికం అన్నది ఒకటే స్టాండర్డ్గా తీసుకుంటారు తప్పితే కమ్యూనిటీ అన్నది కాదు అనేది తెలంగాణ గవర్నమెంట్ అప్రోచ్. థ్యాంక్ యూ. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఒక నిమిషం, లెట్ ట్విట్టర్ కంట్రోల్ కదా పాపం, మనమే కంట్రోల్ Hello. చేసే వాళ్ళు ఎంతసేపు ఇవ్వాలి Yeah. మనం? Madam, this question is from Krishna. Akka, how do you rate KTR Garu out of 10 for the below? Brother, 10కి 10. son, నేను ఎట్లా చెప్పాలి, బట్ ఐ థింక్ మై 10కి 10 అక్కడ కూడా. father, యాక్చువల్లీ 10కి 100. ఈజ్ అ వెరీ గుడ్ ఫాదర్, చాలా బాగా చూసుకుంటాడు పిల్లలు. husband, ఇట్స్ ప్రెటీ గుడ్. అయితే 10కి 50 ఇద్దాం. political leader, పొలిటికల్ లీడర్ ప్రజలు చెప్పాలి, రిపీటెడ్గా తనని ఎలెక్ట్ చేస్తున్నారు, మాటి మాటికి మెజారిటీ పెంచుతున్నారు, కాబట్టి మంచి మార్కులే ఇచ్చాము. ఎంత అని నేను చెప్తే బాగుండదు మా అన్న కాబట్టి, బట్ ఐ థింక్ పీపుల్ హ్యావ్ సెడ్ ఇనఫ్ ఇన్ లాస్ట్ ఎలక్షన్. friend. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. 10కి 10 గ్యారెంటీ. Yeah, and one more question, ma'am. Vijay Reddy, madam, as an MP, what are your goals for the next 5 years and what's your long-term goal? As I said, a long-term goal is to achieve a very peaceful and a very prosperous Telangana in accordance with the Honorable KCR Gar's ideology. And as an MP, last time నేను ఎంపీగా గెలిచే ముందు నిజామాబాద్ ప్రజలకు 4 అంశాలు ప్రామిస్ చేశాను. ఒకటి, నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ తీసుకొస్తామని చెప్పాను, తీసుకొచ్చాం. 2, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పాము, అది కూడా ఇవ్వడం జరిగింది. 3, ప్రతి రైతన్నకు కూడా విస్తీర్ణం, సాగు విస్తీర్ణం నిజామాబాద్ జిల్లాలో పెంచుతామని చెప్పాం. దానికోసం మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, ఎస్ఆర్ఎస్పికి సంబంధించి రిజ్యూనవేషన్ ద్వారా కావచ్చు, వివిధ లిఫ్ట్ల ద్వారా కావచ్చు, నిజాం సాగర్కి సంబంధించిన కెనాల్స్ మోడర్నైజేషన్ ద్వారా కావచ్చు, ఇప్పుడు ప్యాకేజ్ 21 ద్వారా కావచ్చు, ఆ అంశం పట్ల కూడా మనం కేర్ తీసుకోవడం జరిగింది. 4వ అంశం, నేను చేయలేకపోయిన అంశం, పసుపు బోర్డు సాధిస్తామని చెప్పింది. సో అట్లా ఈసారి కూడా తప్పకుండా నేను ఒక 4 గోల్స్ పెట్టుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాను. సో లాస్ట్ టైం చేయలేకపోయిన అంశం ఈసారి నంబర్ 1 ప్రయారిటీ అవుతుంది. పసుపు బోర్డు సాధించడం మొదటిది. 2వది, నిజామాబాద్ జిల్లా మొత్తంలో కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు లేకుండా మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ ఒక 20,000 శాంక్షన్ అయినాయి, కానీ కన్స్ట్రక్షన్ పెద్ద ఎత్తున లాస్ట్ టైంలో చేయలేకపోయాం. సో ఈసారి ప్రయారిటీ డబుల్ బెడ్రూమ్ హౌజెస్కి, అదేవిధంగా ఇల్లు లేనటువంటి వారికి 5 to 6 lakhs ఏదైతే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుందో దాని ప్రకారం ఇవ్వడానికి. 3వది, ఇంకా ఇంపార్టెంట్ది, ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మీద ఫోకస్తోని మోర్ అండ్ మోర్ జాబ్ క్రియేషన్ ఇన్ నిజామాబాద్ కోసం. 4వది, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి జిల్లాగా నిజామాబాద్ ఉండాలి. అది పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, దట్ రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు. ఇక్కడ ఆల్రెడీ నిజామాబాద్లో ప్రతి డివిజన్లో 1 లేదా 2 పార్క్స్ ఇచ్చినాం లాస్ట్ 5 yearsలో, కానీ ఇంకా పెద్ద ఎత్తున, అంటే నిజామాబాద్ అంటేనే గ్రీన్ ఉంటుంది, నిజామాబాద్ అంటేనే ఆహ్లాదంగా ఉంటుందని ఒక పేరు వచ్చే విధంగా నెక్స్ట్ 5 yearsలో మాత్రం నా ఫోకస్ అంతా దాని మీద పెడతాను. Ma'am, Sai Krishna Reddy asks you, Akka, what are you currently reading and what do you suggest the youth to read? Currently I've been reading Sapiens. It is done, and the next part I just started, the 21 lessons of the 21st century. I've started that. It's a brilliant book. Prati okkaru kindly please read Sapiens. It just tells you about the whole of the history of the mankind and the world in a very different perspective. Please do read it. And Yuval Noah Harari అని చెప్పి ఒక ఇజ్రాయలీ అతను రాసినటువంటి బుక్, బ్రిలియంట్ బుక్. ప్లీజ్ రీడ్ దట్. అండ్ మళ్ళీ అడ్వైస్లు ఇస్తున్నా తిట్టుకోవద్దు, కానీ ఇట్ ఈస్ అ బ్రిలియంట్ బుక్. థ్యాంక్ యూ. Ma'am, Anurag Akash asks you, ma'am, what can we expect from the upcoming budget, central budget? He's asking about the central budget. What Telangana can expect? లాస్ట్ 5 బడ్జెట్లో చేసింది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళే ముందు పెట్టేది అవుట్ గోయింగ్ బడ్జెట్లో యాక్చువల్లీ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్ మోర్ అదర్ దెన్ ప్రొవైడింగ్ ఫర్ శాలరీస్ ఎట్సెట్రా. బట్ ఇఫ్ ఎట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్స్ టు గివ్, మనకు కావాల్సినవి 2 ఉన్నాయి, వాళ్ళని అడుగుతూ ఉన్నాం రిపీటెడ్గా. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్. 2, మనకు నీతి ఆయోగ్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి సంస్థనే నీతి ఆయోగ్
మిషన్ కాకతీయకి మిషన్ భగీరథకి కలిపి 24,000 కోట్లు ఇవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. ఈ రెండు కనుక ఇవ్వగలిగితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సర్టెన్లీ హెల్ప్ అవుతుంది. ఈ రెండే మేజర్ డిమాండ్స్. I will take just last 3 questions, will not take much of your time. Sai Kumar says, ma'am, చాలా మంది లీడర్స్ టీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ అంటున్నారు, మీరు దీనిపైన ఏం కామెంట్ చేస్తారు? టీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఒకే ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి మాట వాస్తవమే. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంత బీజేపీ మా దగ్గర ఎవరు లేరు, మా పార్టీయే మా పరివారం అని చెప్పేటటువంటి పార్టీలో ఒక 100 పేర్లు చెప్పొచ్చు. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో బీజేపీ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో 44% ఆర్ ఫ్రమ్ వన్ ఆర్ ది అదర్ ఫ్యామిలీ. లైక్ అనురాగ్ ఠాకూర్, ప్రమోద్ మహాజన్ బిడ్డ పూనమ్ మహాజన్, మన రాజ్నాథ్ సింగ్ గారి కొడుకున్నారు, అట్లనే వసుంధర రాజే గారి కొడుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే జయంత్ సిన్హా తన మినిస్టర్గా ఉన్నారు. ఒక 100 మంది ఉన్నారు. 44% ఆఫ్ ది పొలిటీషియన్స్ ఆర్ ఫ్రమ్ సమ్ ఆర్ ది అదర్. అయితే ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీస్లో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఫ్యామిలీ నుండి అందరు కూడా పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో టీఆర్ఎస్ కొంచెం డిఫరెంట్ అందులో, ఎందుకంటే మూమెంట్ అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ కేసీఆర్ గారి ఫ్యామిలీ అంతా కూడా మూమెంట్ నుంచి వచ్చి తర్వాత పాలిటిక్స్లోకి వచ్చారు. బట్ వేరే పార్టీస్లో మీరు చూసినట్టయితే డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మై రిక్వెస్ట్ టు యూ బ్రదర్ ఇస్, forget about if they are from the same family or not. Think and look if they are performing or not. If they are not performing, you have a very brilliant answer called vote. Come and vote them out. Don't think twice. So if anybody is not performing, రాహుల్ గాంధీ బిడ్డ కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ మన్మరాలు కావచ్చు, కేసీఆర్ బిడ్డ కావచ్చు, ఎవరు ఎగ్జెంప్షన్ కాదు ప్రజాస్వామ్యంలో. పని చేస్తే ఓట్లు వేయాలా, లేకపోతే తీసవతలు పడేయాలి. సింపుల్ యాజ్ దట్. థ్యాంక్ యూ. So this handle called